ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోతున్నందుకు మా అమ్మ మా నాన్న ఇంత ఎమోషనల్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సడన్ గా బస్ టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్ కి అయితే వెళ్తున్నాను. ఇంకా దానికి కావాల్సిన బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటున్నా. ఈసారి నా వార్డ్రూమ్ లో ఉన్న బట్టలన్నీ తీసేసి నా బ్యాగ్ లో అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఈసారి మనం వెళ్ళేది 1-2 రోజులు కాదు, కొన్ని నెలలైతే అక్కడ ఉండబోతున్నాము. బట్టలన్నీ దురిగి పెట్టేదలకి బ్యాగ్ చూడండి స్లిమ్ గా ఉండాల్సింది ఇప్పుడు పందిలాగా మారింది. ఇంకా రెడీ అయిపోయి మా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. హైదరాబాద్ కి వెళ్తానని చెప్పినాను కానీ ఎప్పుడు వెళ్తానని మా అమ్మకైతే చెప్పలేదు. ఇంక ఇప్పుడు సడన్ గా టికెట్ బుక్ చేసి మా అమ్మకి హైదరాబాద్ కి వెళ్తున్నానని చెప్పేదలికి మా అమ్మ నాన్న ఇద్దరు వచ్చేసి ఫేస్ అయితే చాలా డల్ గా పెట్టారు. కాసేపు అయ్యాక మళ్ళీ నార్మల్ అవుతారులే అని చెప్పి ఇంకా నేనైతే బస్ కోసమని నేను మా డాడీ అయితే రోడ్డు పైకి వచ్చేసాము. ఇప్పుడే ఇంటి దగ్గర బాయ్ చెప్పేసి వచ్చేసాను, కానీ అప్పుడే మా అమ్మ నన్ను చూడాలని రోడ్డు పైకి అయితే వచ్చేసింది. మళ్ళీ సడన్ గా వెళ్తున్నావు, ముందు చెప్పింటే ఏదైనా పిండి వంటలు చేసిండేవాడిని కదరా అని దానికి కూడా ఎమోషనల్ అవుతుంది. అసలు నిజం చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి స్టడీస్ గానీ నా మెమోరీస్ గానీ అన్ని వీళ్ళతోనే దూరంగా ఉన్నాను కానీ 1-2 రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నందుకు మా అమ్మ మా నాన్న ఇంత ఎమోషనల్ అవుతున్నారు. ఇంకా కరెక్ట్ టైంలో బస్సు కూడా వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి బస్ అయితే ఎక్కేసాను. ఇంటికి దూరంగా హైదరాబాద్ లో మన లైఫ్ రేపటి నుంచి ఎలా ఉంటుందో ఏమో. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే అసలు మనం హైదరాబాద్ కి ఎందుకు వెళ్తున్నామో రాబోయే వీడియోస్ లో మీరే చూస్తారు.